లక్ష్మీబాయి కర్ణాటక నుంచి వచ్చింది. గర్భసంచి క్రింద క్యాన్సర్ ఉంది. 1.5 స్టేజ్ నెల నుండి బ్లీడింగ్ అయ్యింది. ఇప్పుడు నీరు క్రింద అవుతుంది. కడుపు ఉబ్బి ఆహారం అరగదు. ఫోన్లో అయ్యగారు ప్రార్థన చేశాక కడుపు ఉబ్బరం బ్లీడింగ్ కూడా తగ్గిపోయింది. ఎక్కడ పట్టుకురండి అవ్వండి, ఇటు రండి, పట్టుకురండి. ఆమె అయితే నిన్న ఎప్పుడో అమ్మ ఫోన్లో ఘోరంగా ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉంది. నువ్వేనమ్మా, ఇటురా, ఇక్కడ రా, పైకి రా, చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈమె ఏ ఊరి మీదే? మాది కర్ణాటక. నేను ఆమెకి తెలదు, ఆమె నన్ను టీవీలో చూసావా? ఎట్లా? టీవీలో చూసావు? నేను కిమ్స్ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్ వచ్చానయ్యా. వచ్చావా? కర్ణాటక నుంచి వినండి పూర్తిగా. వచ్చాను, క్యాన్సర్ ఉంది అన్నారు. అక్కడ ఒకసారి తీయించుకున్నాను, సిరివారలోనే, రైచూర్లోనే తీయించుకుంటే స్టేజ్ లో ఉందమ్మా అన్నారు. అంటే మరి నాకు ఎలాగయ్యా, మేము బీదోళ్ళము, మా దగ్గర అంత డబ్బులు లేవు. 5 లక్షలు అడిగారయ్యా. 5 లక్షలు? 5 లక్షలు అడిగారు. నేనెంత అడిగాను? నువ్వేం అడగలేదయ్యా. ఏం అడగలేదా? బాగు చేస్తానన్నా? ఏమేమి తగ్గిస్తానన్నా? నువ్వు బాగు ఏమేమి తగ్గిస్తానని? అన్ని తగ్గిస్తానన్నా. అన్ని ఏమేమి ఉన్నాయో నీకు? అసలు నాకు తల తిరుగుతుంది, అన్నం వెళ్ళదు, బీడింగ్ ఇక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళిపోయేది. చచ్చిపోతాను, ఇంకా నా పిల్లలకి ఎవరు చూడలేరని చచ్చిపోతానని అనుకొని కూర్చున్నాను. సో అప్పుడు నీకు ఫోన్ కలిపితే అప్పుడు నువ్వు నీళ్ళు చెయ్యట్టన్నావు అయ్యగారు. చెట్టాను, అప్పుడు జల్లుకొని కొంచెం. ఏమండి, మనం ఫోన్లో నాకు ఇక్కడికి వచ్చాక చేద్దామని అనుకున్నా కానీ ఆమె బాధ వేదన నాకు తెలిసిపోయి నేనన్నా ప్రార్థన చేయను సాధారణంగా ఎవరికైనా రండి అంటాం. ఆ బాధ నాకు తెలిసి అమ్మ ఒక గ్లాసులో నీళ్ళు తీసుకో, అది పొట్ట మీద జల్లుకో, నీకు టాయిలెట్ మీద కూడా జల్లుకో, కొంచెం తాగేసే తగ్గిపోద్ది, వచ్చే సాక్ష్యం ఇస్తాకన్నా. అంతేనా? రిపోర్ట్లు కూడా తేలేదయ్యా. నాకు దేవుడు బతికిస్తాడు. నాకు అయ్యగారు ఉన్నారని నాకు 4-5 రిపోర్ట్లు ఉన్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నాను, అన్ని తీసుకున్నాను. అక్కడ పాడేసి ఇక్కడికి వచ్చాను అయ్యగారు. ఒక గ్లాసు నీళ్ళకి మొత్తం తగ్గిపోయినాయా? ఆమె ఎన్నో మనిషి? ఈ అమ్మ 2వ మనిషి. ఆమెకి ఇప్పుడు మీ అమ్మకి ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ ప్రార్థన చేశాక? కొంత తగ్గింది, కొద్దిగా బాగానే ఉంది. బాగానే ఉందా? ఓకే, చప్పట్లు కొట్టండి, ప్రభువుని స్తుతించండి. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పడుకో. హోలీ స్పిరిట్. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే. ఆమేన్. ఆరాధన. చప్పట్లు కొట్టండి. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా స్తోత్రం. హల్లెలూయా. సంతోషం అవుతుందా? సంతోషం అవుతుందా? ఇప్పుడు నీరసమేనా ఉంది? ఇప్పుడు నాకు తలపోటు ఇప్పుడు చాలా ఉండేది. అక్కడ కూర్చున్నప్పుడు కొంచెం తగ్గింది. తగ్గిపోయిందిగా. ఇక్కడ ఎక్కడో నొప్పి కనపడుతుంది నాకు. ఎక్కడ ఉంది కదా, ఇప్పుడు తగ్గిందా? అది తగ్గినట్టు ఉంది. ఇంకెక్కడైనా ఉన్నానా చూసుకో. బాత్రూమ్కి వెళ్ళి అక్కడ కొద్దిగా నొప్పి వస్తుంది, సూది కూర్చున్నట్టు అవుతుంది, తగ్గిపోద్ది. నీవు చేసేవి కదా నాకు. తల్లి ఎంత ఆనందంగా ఉన్నావు కదా. చూడండి, కూర్చుని లేవండి. ఇప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఆమేన్. లేవండి. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలాంటి పరిస్థితి కూడా వస్తున్నాయి. ఇక్కడికి రండి, ఓపికగా రండి, విశ్వాసంతో రండి. మీ విశ్వాసాన్ని నేను గుర్తుపడతా, ఫోన్లోనే గుర్తుపెట్టేస్తా మనిషిని. మీరు అనుకున్నారు ఎదురుకుండా వస్తే గుర్తుపడతారేమో చూస్తే, నానా ఫోన్లోనే. హల్లెలూయా. వెళ్ళిపోతా, ధైర్యంగా ఉండు. ఇక నీకు ఏది ఉన్నా నేనే బాధ్యత తీసుకుంటా. వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టాలి.